ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఉండాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్: బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బెస్ట్ గవర్నెన్స్. ఈ రోజు ఈ మూడిట్లో ఇంపార్టెంట్ అయిన ఎడ్యుకేషన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం చాలా వెనకపడిపోయి ఉంది. డెవలప్మెంట్తో సంబంధం లేకుండా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే రోత పద్ధతిని ఫాలో అవుతూ అటు స్టూడెంట్స్కి ఉపయోగపడక ఇటు దేశానికి ఉపయోగపడక ఎటు కాకుండా పోతుంది. ఇట్స్ టైమ్ ఫర్ ఎ చేంజ్. ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్కి సరిపోయే ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని రావాలంటే ఆల్రెడీ డెవలప్ అయ్యి సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న కంట్రీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు వీడియోలో హైలీ డెవలప్డ్ కంట్రీ అయిన సింగపూర్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సింగపూర్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అక్కడ ఎడ్యుకేషన్కి మన ఎడ్యుకేషన్కి ఉన్న తేడా ఏంటి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోడల్ని ఇండియాలో తీసుకొని రావాలంటే మనం ఎలాంటి మార్పులు చేయాలి, లెట్స్ ఫైండ్ అవుట్. ముందుగా సింగపూర్ని ఎగ్జాంపుల్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 140 సంవత్సరాల పాటు బ్రిటిషర్స్ చేతిలో ఉన్న సింగపూర్కి 1965లో స్వాతంత్రం వచ్చింది. ఆ టైంలో సింగపూర్ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ కూడా పెద్దగా లేవు అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అయితే అసలు సరైన రూపమే లేదు. అలాంటి టైంలో అప్పటి సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లీ క్వాన్ యీ సింగపూర్కి ఉన్న ఒకే ఒక్క ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకొని డెవలప్మెంట్ని మొదలు పెట్టాలి అనుకున్నాడు. ఆ న్యాచురల్ రిసోర్సెస్ ఏదో కాదు, సింగపూర్ ప్రజలు. ఎటువంటి న్యాచురల్ రిసోర్సెస్ లేని ప్లేస్లో ఉన్న పాపులేషన్నే న్యాచురల్ రిసోర్స్గా మార్చి ఒక గ్రేట్ విజన్తో సింగపూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పూర్తిగా మార్చేశాడు. సింగపూర్ ఎలా అంత రిచ్ అయింది అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడటానికి ట్రై చేయండి. ఇండిపెండెన్స్ తర్వాత సింగపూర్లో వివిధ రకాల జాతులకి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు, పలు రకాల మతాలకి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. దాంతో సింగపూర్లోని స్కూల్స్లో ఇంగ్లీష్, మలాయ్, చైనీస్ ఎక్సెట్రా లాంగ్వేజెస్లో ఆపరేట్ చేసేవాళ్ళు. ఎడ్యుకేషన్లో ఎంత డైవర్సిటీ ఉంటే కష్టం అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ కోసం కంట్రీ బడ్జెట్లో 20%ని కేటాయించి స్కూల్స్ అన్నిటినీ మార్చేసి ఎడ్యుకేషన్తో పాటు సోషల్ యూనిటీ కూడా బలపరిచాడు. లీ క్వాన్ యీ విజనరీ థింకింగ్ వల్ల సింగపూర్ ఈ రోజున మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అవడంతో పాటు హైయర్ ఎడ్యుకేషన్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్గా నిలిచింది. సో అందుకే సింగపూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంపేర్ చేస్తున్నాం. ఈ కంపారిజన్లో ముందు ఇండియా ఇంకా సింగపూర్లో ఎడ్యుకేషన్కి ఉండే వాల్యూ ఏంటో చూద్దాం. 2011 సెన్సెస్ ప్రకారం ఇండియన్ పాపులేషన్లో 3.9% చైల్డ్ లేబర్స్ ఉన్నారు. ప్రజెంట్ ఈ పర్సంటేజ్ కొంచెం తగ్గింది, కానీ పూర్తిగా చైల్డ్ లేబర్ అనేది మాత్రం అంతమవ్వలేదు. ఇండియన్ చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం ఎవరైనా 14 సంవత్సరాల లోపు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే వాళ్ళకి జైలు శిక్ష ప్లస్ ఫైన్ పడుతుంది. ఇండియాలో చైల్డ్ లేబర్ కోసం లా ఉన్నట్టే ఎడ్యుకేషన్ కోసం కూడా ఒక లా ఉంది. ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి. కానీ ఈ యాక్ట్లో పెనాల్టీస్ కానీ పనిష్మెంట్స్ కానీ లింక్ అయి లేవు. అంటే ఈ యాక్ట్ని పట్టించుకోకుండా పిల్లల్ని చదివించకపోతే గవర్నమెంట్ మనల్ని పనిష్ చేయదు. అదే సింగపూర్ విషయానికి వస్తే పిల్లల్ని చదివించడం అనేది ఇక్కడ కంపల్సరీ. ఎడ్యుకేషన్ యాక్ట్ 2000 ప్రకారం సింగపూర్లో పుట్టిన ప్రతి చిన్న పిల్లవాడు 6 సంవత్సరాల పాటు సింగపూర్ గవర్నమెంట్ అందించే కంపల్సరీ ఎడ్యుకేషన్ని అందుకోవాలి. అంటే 6th స్టాండర్డ్ వరకు ఖచ్చితంగా చదవాలి. ఒకవేళ ఏ పేరెంట్ అయినా తమ పిల్లల్ని చదివించకపోతే వాళ్ళకి $5,000 ఫైన్ పడుతుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సింగపూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్. ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ 10+2 సిస్టమ్ని ఫాలో అవుతుంది. కొన్ని స్కూల్స్లో 10th వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటే సెకండరీ ఎడ్యుకేషన్కి వేరే స్కూల్స్ ఉంటాయి. ఇంకొన్ని స్కూల్స్లో 10+2 కలిపే ఉంటుంది. సెకండరీ ఎడ్యుకేషన్ అయిపోగానే మాట్లాడకుండా డిగ్రీ లేదా ఇంజనీరింగ్, కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు మెడిసిన్ తీసుకొని చదువుతారు. పోనీ ఈ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజెస్ నుంచి ఏమైనా నేర్చుకుంటారంటే అది లేదు. పాస్ అవుట్ అయితే చాలు అనుకుంటూ హైయర్ ఎడ్యుకేషన్ అంతా సబ్జెక్ట్ స్కిల్స్ నేర్చుకోకుండా ఎగ్జామ్ పాస్ అవడం కోసం ఎగ్జామ్ ముందు రోజు 1 డే బ్యాటింగ్ చేస్తారు. సింగపూర్లో ఇలా కాదు, టోటల్గా డిఫరెంట్. క్లాస్ 1 నుంచి క్లాస్ 6 వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. 6th స్టాండర్డ్ తర్వాత స్టూడెంట్స్ అందరూ PSLE ఎగ్జామ్ని అటెండ్ అవ్వాలి. PSLE అంటే ప్రైమరీ స్కూల్ లీవింగ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రిజల్ట్ని బట్టి క్లాస్ 7 నుండి స్టూడెంట్స్ని 3 స్ట్రీమ్స్లో డివైడ్ చేస్తారు. ఈ స్ట్రీమ్స్ వచ్చేసి ఎక్స్ప్రెస్ స్ట్రీమ్, నార్మల్ అకాడమిక్ స్ట్రీమ్, నార్మల్ టెక్నికల్ స్ట్రీమ్. PSLE ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేసి టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఎక్స్ప్రెస్ స్ట్రీమ్లోకి, సెకండ్ బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని నార్మల్ అకాడమిక్ స్ట్రీమ్లోకి, ఇంకా వరస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని నార్మల్ టెక్నికల్ స్ట్రీమ్లో వేస్తారు. ఈ స్ట్రీమ్స్ అన్ని పూర్తయి సెకండరీ ఎడ్యుకేషన్ అయిపోయాక స్టూడెంట్స్ అందరూ జూనియర్ కాలేజెస్ ఆర్ సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ని అటెండ్ అవుతారు.
అవుతారు. ఈ ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్స్ కి ప్రీ యూనివర్సిటీ స్టడీ ప్రోగ్రామ్స్ ని అందిస్తాయి. ఈ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ ని GCE A లెవెల్ ఎగ్జామ్ అనే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి రెడీ చేస్తాయి. ఈ జూనియర్ కాలేజెస్, సెంట్రలైజ్డ్ యూనివర్సిటీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ని యూనివర్సిటీకి అవసరమయ్యే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ని నేర్పించడం. అంతేకాదు సింగపూర్ లో ఆల్టర్నేటివ్ గా పాలిటెక్నిక్ కోర్స్ కూడా ఉంటుంది. సెకండరీ ఎడ్యుకేషన్ అయిపోయాక పాలిటెక్నిక్ లో డిప్లొమా కోర్సెస్ చేసిన తర్వాత స్టూడెంట్స్ యూనివర్సిటీస్ కి వెళ్తారు. సేమ్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ లానే కరికులం ఇంకా మెథడ్ ఆఫ్ టీచింగ్ విషయంలో కూడా సింగపూర్ ఇంకా ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు చేసిన చైల్డ్ సైకాలజీ రీసెర్చ్ ప్రకారం కరికులం కంటే మెథడ్ ఆఫ్ టీచింగ్ చాలా ఇంపార్టెంట్ అంట. సింగపూర్ గవర్నమెంట్ తమ స్కూల్స్ లోని కరికులం ని టెక్స్ట్ బుక్ టీచింగ్ మెథడ్ లో కాకుండా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ని ఎక్స్ప్లోర్ చేసేలాగా రీసెర్చ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అండ్ యాక్టివిటీస్ ని అందిస్తూ స్టూడెంట్స్ లో క్రియేటివిటీని పెంచేలా టీచింగ్ ని అందిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ల్యాబ్స్ ఇంకా టెక్నికల్ ఎక్విప్మెంట్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ ని థియరీ బేస్డ్ లెర్నింగ్ తో కలిపి అందిస్తుంది. సింగపూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నమ్మేది ఒక్కటే, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది టెస్ట్ స్కోర్స్ మీదనో 5 ఏళ్ల పాప ఒక నిమిషంలో ఎన్ని పదాలు చెప్తుంది అనే దాని మీదనో డిపెండ్ అవ్వదు. ఒక నిమిషంలో ఆ పాప చెప్పిన పదాల్లో ఎన్ని పదాలు ఆ పాపకి అర్థమవుతున్నాయి అనే దాని మీద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే సింగపూర్ లో ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్స్ కి క్రిటికల్ థింకింగ్ తో రియాలిటీలో లైఫ్ ని ఎలా ఫేస్ చేయాలి అనేది నేర్పిస్తుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం మెయిన్ గా థియరీ బేస్డ్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తుంది. మనకి మార్కులు వస్తే చాలు, వాడు బ్రిలియంట్. సెంటర్ ఫర్ చైల్డ్ రీసెర్చ్ సింగపూర్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్టూడెంట్స్ కి టెక్స్ట్ బుక్ లో ఉన్నది నేర్పిస్తుంది, కానీ ఆ నేర్చుకుంది బయట ఎలా అప్లై చేయాలి అనేది నేర్పించట్లేదు. దీనివల్ల చాలా మంది పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి మంచి స్కోర్స్ తో పాస్ అవుతున్నా బయట జాబ్స్ తెచ్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. దీనికి కారణం ల్యాక్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ప్రెసెంట్ వచ్చే కంపెనీస్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. క్రియేటివ్ థింకింగ్ లేకుండా ఈ కంపెనీస్ లో సర్వైవ్ అవ్వటం చాలా కష్టం. క్రియేటివ్ థింకింగ్ లేకుండా కేవలం టెక్స్ట్ బుక్ లెర్నింగ్ లభిస్తుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఇండియన్స్ తమ పిల్లల్ని ఫారెన్ లో చదివించడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మన చుట్టుపక్కల చాలా మంది ఫారెన్ వెళ్తున్నారు. కొంతమంది బ్యాచిలర్స్ కోసం వెళ్తే మోస్ట్లీ ఎక్కువ మంది అక్కడ మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నారు. కానీ వాళ్ళలో చాలా మందికి జాబ్స్ రావడం లేదు. బికాస్ మాస్టర్స్లో ఒక స్పెసిఫిక్ డొమైన్లో స్కిల్స్ నేర్పిస్తారు, కానీ బ్యాచిలర్స్లో బేసిక్స్ అన్నీ నేర్చుకుంటారు. బేసిక్స్ స్ట్రాంగ్గా లేనప్పుడు మాస్టర్స్లో ఎంత స్కిల్స్ నేర్చుకున్నా మనకు మంచి జాబ్స్ రావు. అందుకే మళ్ళీ ఎక్స్ట్రా కోర్సెస్ లాంటివి చేస్తూ ఉంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే కాలేజెస్ మార్కెట్లో ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీకి తగ్గట్టు వాళ్ళ కరికులంని అప్డేట్ చేసుకోవాలి. అలాంటి కాలేజే స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజీలో 100% టీచర్స్ ఆర్ ఫ్రమ్ టాప్ కంపెనీస్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ద్వారా 1-to-1 పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అందించే వన్ అండ్ ఓన్లీ కాలేజ్ ఇదే. లాస్ట్ ఇయర్ 60+ స్టూడెంట్స్ IITs, NITs వదిలేసి స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యారు. అన్ని IITs కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ని అమెజాన్ లో ప్లేస్ చేసింది. ఇది 4 years UG ప్రోగ్రామ్ విత్ 1 year పెయిడ్ ఇంటర్న్షిప్. దీంట్లో హైయెస్ట్ శాలరీ వచ్చేసి 1.7 crore అండ్ యావరేజ్ శాలరీ 21.6 lakhs per annum. దీని 2 క్యాంపస్లు బెంగళూరు మధ్యలో ఉంటాయి. అదే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా అక్కడ అనమాట. దీంట్లో సీట్ అంత ఈజీగా రాదు. వాళ్ళ ఎన్సెట్ ఎగ్జామ్ 100 మంది రాస్తే దీంట్లో 2% ఆర్ 3% ని సెలెక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ అండ్ మోర్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిటీ విషయానికి వస్తే సింగపూర్ లో గవర్నమెంట్ టీచర్స్ ని అపాయింట్ చేయడం కోసం చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటిస్తారు. సింగపూర్ లో గవర్నమెంట్ స్కూల్ కి ప్రైమరీ టీచర్ అవ్వాలనుకుంటే గ్రాడ్యుయేషన్ తో పాటు అడిషనల్ గా గవర్నమెంట్ ఇచ్చే ట్రైనింగ్ ని కూడా తీసుకోవాలి. టీచర్ గా అపాయింట్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ వాళ్ళ టీచింగ్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సింగపూర్ స్కూల్స్ లో స్టూడెంట్స్ కి కాదు టీచర్స్ కి కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ లో వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్, స్టైల్ ఆఫ్ టీచింగ్ తో పాటు రెగ్యులర్ గా టీచింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ టీచింగ్ క్వాలిటీని బట్టి వాళ్ళ శాలరీ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ చేసిన స్టడీ ప్రకారం టీచర్స్ కి ఇచ్చే శాలరీ వల్ల వాళ్ళ టీచింగ్ క్వాలిటీకి డైరెక్ట్ గా లింక్ అయి ఉంటుంది. జస్ట్ టీచింగ్ విషయంలోనే కాదు, టీచర్ స్టూడెంట్ రేషియో విషయంలో కూడా సింగపూర్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రతి స్టూడెంట్ ని పట్టించుకునేలాగా టీచర్ స్టూడెంట్ రేషియో 1:20 గా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మన ఇండియా దగ్గరికి వద్దాం. ఇండియాలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా డెవలప్మెంట్ వచ్చింది. కానీ సింగపూర్ తో పోలిస్తే ఇది చాలా అంటే చాలా తక్కువ. ఇక మిగతా స్టేట్స్ లో
లో అయితే ఎడ్యుకేషన్ అసలు ఇంప్రూవ్ అవ్వలేదు. మన దగ్గర గవర్నమెంట్ టీచర్ అవడం ఒక్కటే కష్టం, ఆ తర్వాత ఏ కష్టం ఉండదు. టీచింగ్ లో ఇంప్రూవ్మెంట్ ఉండదు, స్టూడెంట్స్ కి కొత్త విషయాలు నేర్పించడం అసలే ఉండదు. అసలు చాలా వరకు గవర్నమెంట్ టీచర్స్ కి తమ జాబ్స్ లో ఇంట్రెస్టే ఉండదు. యునైటెడ్ నేషన్స్ సజెషన్స్ ప్రకారం ఒక క్లాస్ లో 30 మంది స్టూడెంట్స్ ఉండాలి, అంటే ఒక టీచర్ కింద 30 మంది స్టూడెంట్స్ ఉండాలి. కానీ ఇండియాలో యావరేజ్ గా ఒక క్లాస్ లో 40 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్ లో అయితే క్లాస్ కి 60 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. ఇండియన్ ఎన్జిఓ అయిన క్రై చైల్డ్ రైట్స్ అండ్ యూ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో గవర్నమెంట్ స్కూల్స్ ని కానీ గవర్నమెంట్ టీచింగ్ క్వాలిటీని కానీ చెక్ చేసే సర్వేలు, ఇన్స్పెక్షన్లు చాలా తక్కువగా జరుగుతాయి. అండ్ క్వాలిటీ టీచింగ్ విషయంలో టీచర్స్ కి పనిష్మెంట్ అనేవి చాలా అంటే చాలా తక్కువ. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోగా గవర్నమెంట్ స్కూల్స్ లో స్టూడెంట్స్ మీద జరిగే అబ్యూజ్ల వల్ల చాలా మంది ఇండియన్ పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ కి తమ పిల్లల్ని పంపట్లేదు. స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ అందించడంలో ఇండియా ఇంకా సింగపూర్ రెండు బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. బ్లైండ్ స్టూడెంట్స్ కోసం, లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్ కోసం సింగపూర్ గవర్నమెంట్ స్పీచ్ టు టెక్స్ట్ ఆప్షన్ మెథడ్స్ ని డెవలప్ చేస్తుంది. స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్ కి స్పెషల్ కేర్ అవసరం. దీనికోసం ప్రతి స్కూల్లో స్పెషల్ గా ట్రైన్ చేసిన టీచర్స్ ని అపాయింట్ చేస్తుంది సింగపూర్ గవర్నమెంట్. కానీ స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్ కోసం సపరేట్ పబ్లిక్ స్కూల్స్ ని ఏర్పాటు చేయడంలో సింగపూర్ గవర్నమెంట్ కాస్త వెనకపడి ఉంది. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సింగపూర్ లో ఆటిజం తో బాధపడుతున్న స్టూడెంట్స్ లో 71% మంది నార్మల్ స్కూల్ కి అటెండ్ అవుతున్నారు. ఇండియాలో స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్ కోసం దాదాపు 2500 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ ని గవర్నమెంట్ తో పాటు ఎన్జిఓస్, కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నాయి. ఇండియాతో కంపేర్ చేస్తే సింగపూర్ లో స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్ కోసం కేవలం 20 స్కూల్స్ ఉన్నాయి. సో కంక్లూజన్ ఏంటంటే సింగపూర్ లాంటి దేశాన్ని ఇండియాతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సింగపూర్ చాలా చిన్నది అండ్ సింగపూర్ జీడిపి పర్ క్యాపిటల్ చాలా ఎక్కువ. కానీ మనం కంపేర్ చేస్తుంది ఓన్లీ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ విషయంలో సింగపూర్ చాలా ముందులో ఉంది. ఇండియా సింగపూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అందుకోవాలంటే ఇండియన్ గవర్నమెంట్ కరికులం నుంచి క్వాలిటీ ఆఫ్ టీచింగ్ వరకు అన్నిటినీ మార్చాలి. ఫ్యూచర్ లో అది మారుతుంది అని కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయి ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.